ఐపీఎల్ 2019 సీజన్కి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కి దూరం కానున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న స్టీవ్ స్మిత్ మోచేతికి తీవ్ర గాయమైందని, అతను కోలుకోవడానికి కనీసం 6 వారాల సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ ఈ రోజు ప్రకటించింది. గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేధం వేటుపడడంతో ఐపీఎల్ 2018 సీజన్కి స్టీవ్ స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై ఉన్న ఏడాది నిషేధం ఈ ఏడాది మార్చి చివరి వారంతో ముగియనుంది. ఆ తర్వాత ఏప్రిల్లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లకి పునరాగమనం కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తుండగా ఇంతలోనే స్మిత్ గాయపడ్డాడు. వాస్తవానికి స్టీవ్ స్మిత్ని తొలుత వేలంలోకి విడిచిపెట్టాలని రాజస్థాన్ రాయల్స్ భావించింది. కానీ సుదీర్ఘ చర్చల తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుని అలానే టీంతో అట్టి పెట్టుకుంది. కానీ తాజాగా గాయంతో ఆ ఫ్రాంచైజీకి స్మిత్ ఊహించని షాక్ ఇచ్చాడు. భారత్ వేదికగా మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుండగా ఆ తర్వాత మే 30 నుంచి ప్రపంచ కప్ మొదలవనుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లోపు స్మిత్ పూర్తిగా ఫిట్నెస్ సాధించేందుకు అతన్ని ఐపీఎల్కి దూరంగా ఉంచాలని సీఏ భావిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.